సత్యం సుందరం కార్తీ అండ్ అరవింద్ స్వామిల తమిళ డబ్బింగ్ సినిమా. తమిళనాడులో ఈ సినిమా సెప్టెంబర్ 27 రిలీజ్ అయింది. మనకు తెలుగులో సెప్టెంబర్ 28 రిలీజ్ అయింది. 27 మనకు దేవర రిలీజ్ ఉన్నందుకు ఒక రోజు లేట్గా రిలీజ్ అయింది. ఇక రిలీజ్ అయిన మొదటి రోజు తమిళనాడులో ఈ సినిమా టైటిల్ వేరు. ఈ సినిమా టైటిల్ వచ్చేసి మేయా జగన్ తమిళ్లో. ఈ సినిమా మొదటి రోజు తమిళనాడులో 3 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది మొదటి రోజు. ఇక కర్ణాటక అండ్ కేరళ అండ్ ఓవర్సీస్ నుంచి 1 కోటి గ్రాస్ వచ్చింది. అలా మొదటి రోజు శుక్రవారం 4 కోట్లు గ్రాస్ వచ్చింది ఈ సినిమాకి. ఇక రెండో రోజు శనివారం వచ్చేసరికి తమిళనాడులో 5 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక మన తెలుగు రాష్ట్రాల నుంచి 1.5 కోటి దాకా గ్రాస్ వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో. ఇంక మిగతా 1.5 కోటి కర్ణాటక, కేరళ అండ్ ఓవర్సీస్ నుంచి. అలా టోటల్గా రెండో రోజు శనివారం 8 కోట్లు గ్రాస్ అయితే వచ్చింది. కలెక్షన్స్ పెరిగాయి ఈ సినిమాకు. ఇక మూడో రోజు నిన్న ఆదివారం వచ్చేసరికి మరో మాదిరి శనివారం మాదిరే మరో 8 కోట్లు గ్రాస్ వచ్చింది. అందులో 6 కోట్లు మనకి తమిళనాడు నుంచే వచ్చాయి. మిగతా 2 కోట్లు మన తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, కేరళ అండ్ ఓవర్సీస్ నుంచి. అలా టోటల్గా 3 రోజుల్లో సత్యం సుందరం సినిమా 20 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అందులో మన తెలుగు రాష్ట్రాల నుంచి మన తెలంగాణ నుంచి 1.5 కోటి గ్రాస్ వస్తే మన ఆంధ్రప్రదేశ్ నుంచి 1.5 కోటి. అలా 3 కోట్లు, 20 కోట్లలో 3 కోట్లు మన తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ఉన్నాయి. సినిమా బడ్జెట్ వచ్చేసి 35 కోట్లు. మన తెలుగుకి వచ్చేసి సురేష్ ప్రొడక్షన్స్ 4 కోట్లకు తీసుకున్నారు ఈ సినిమాని తెలుగు వర్షన్కి. ఇప్పటి వరకు 1.5 కోటి షేర్ వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల్లో. అంటే దేవర కాంపిటీషన్ తట్టుకొని కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం గ్రేట్ అని చెప్పాలి తెలుగు వరకు. మరో 2.5 కోట్ల షేర్ వస్తే తెలుగు రాష్ట్రాల వరకు హిట్ అవుతుంది. అంటే మరో 5 కోట్లు గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే. సినిమా వచ్చిన జానర్ దృష్ట్యా క్లాస్ సినిమా కాబట్టి దానికి తోడు కాంపిటీషన్లో దేవర ఉంది. బట్ తమిళనాడు వరకు సినిమా హిట్ అవ్వచ్చు. సినిమా బడ్జెట్ 35 కోట్లు కాబట్టి ఎంత కమ్మారో తెలీదు తమిళనాడులో డిస్ట్రిబ్యూషన్కి. దీని ప్రొడ్యూసర్లు కూడా మన సూర్య అండ్ జ్యోతికాలే, కార్తీ వాళ్ళ అన్న వదినలే. సో సినిమా అయితే ఇంకా నేను చూడాలి. దేవర అయిపోయింది కాబట్టి ఇక ఇది సినిమా చూడాలి. మొత్తానికి అయితే డీసెంట్గానే ఉన్నాయి కలెక్షన్స్ కార్తీకి అండ్ అరవింద్ స్వామిది. సత్యం సుందరం రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో తెలుగులో 2 రోజులే అయ్యింది. 20 కోట్ల గ్రాసు. దాంట్లో డిస్ట్రిబ్యూటర్ షేర్ 10 కోట్లు ఉంటుంది ఈజీగా. మరి బడ్జెట్ అయితే 35 కోట్లు. ఎంత కమ్మారు థియేటర్లకు తెలీదు. తెలుగు వరకు తెలుసు 4 కోట్లకు అనేసి. అందులో 1.5 కోటి వచ్చింది. మరో 2.5 కోట్లు రావాలి తెలుగులో. అంటే 5 కోట్ల గ్రాస్ రావాలి సురేష్ ప్రొడక్షన్స్కి. చూడాలి మరి రేపు ఈ వారం మొదటి వారం అయ్యాక క్లారిటీ వస్తుంది కలెక్షన్స్లో. సినిమా హిట్ అవుతుందా, బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అవుతుందా అనేసి. ఓకే, బాయ్.